చేరి వచ్చిన మీకందరికీ మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇది రెండు విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఒక విధంగా మిమ్మల్ని అందరూ చూడడం సంతోషం. మరొక విధంగా నాకంటే చిన్నవాడైనా నాకంటే ముందుగా ఈ లోకాన్ని విడిచినందుకు విచారంగా ఉంది. ఏది ఏమైనా మరణాన్ని ఆపటం ఎవరి చేత కాదు, ఎవరికి సాధ్యం కాదు. అది భయంకరమైంది. ఎంత అంటే దేనికి భయపడిన వాడు దానికి మాత్రమే భయపడతాడు. ప్రపంచంలో ఎవరైనా కొందరు భార్య భయపడేవాళ్ళు ఉంటే, భర్తకు భయపడేవాళ్ళు ఉంటే, పిల్లలకు భయపడేవాళ్ళు ఉంటే, అధికారులకు భయపడేవాళ్ళు ఉంటే, శత్రువులకు భయపడేవాళ్ళు ఉంటే, వామ్ అంటే, కుక్క అంటే, ఇంకొక దానికి భయపడే వాళ్ళు ఉన్నారు. భయపడకుండా ఉండరు. కానీ కొంతమంది దేనికి భయపడరు. అటువంటి వాడు కూడా ఎక్కడ భయపడతాడు? చివరికి చనిపోయే ముసలమ్మ దగ్గరికి వెళ్ళి నవ్వుకోవడానికి పిల్లలు ఎవరైనా మంచి వాళ్ళందరూ చనిపోతున్నారు, ఈ ముసలిది ఇంకా చావలేదు అని అంటే ఏమంటుంది ఆవిడ? వెంటనే కోపం వస్తుంది ఆవిడ. ఎవడు నువ్వు చావరాదా అంటుంది. అంటుందా లేదా? అంటే మరణం అంటే ఎంత భయము. చాలాసార్లు మనం మరణాన్ని గురించి విన్నాం. ఇవాళ మరణం అంటే ఎందుకు భయమై ఉండబోతున్నాం. భయపడతారు కానీ కారణాలు లేవు. చాలా విషయాలు మనం తెలుసుకోకుండానే గతించిపోతా ఉంది లోకం. చాలా విషయాలు ఏంటంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను. ప్రార్థనకు అందరూ వెళ్తారు, నేను కూడా వెళ్తున్నాను. అంతే. ఎందుకు వెళ్తున్నారో కూడా చాలా మందికి తెలియదు. మా వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. లేకపోతే మరొకటి చాలా విషయాలు తెలుసుకోకుండానే లోకం గతించిపోతా ఉంది. మరణం అంటే ఎందుకు భయం అంటే ఈ లోకంలో ఇంకా కొద్ది రోజులు ఉన్నాను ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. ఇక ఉండే అవకాశం లేదని చాలా మంది భయపడతారు. ఎక్కువ మంది భయపడతారు. విషయం అది కాదు. వాళ్ళకి తెలియకపోయినా గ్రంథం చెప్తుంది. అదేంటో వాళ్ళు వినబోతున్నాం. లోకంలో మనందరికి తెలిసిన మాట ఒకటి ఉంది. అందరికి తెలిసిన మాట ఏంటి? ఆ మాట అంటే ఎన్ని లోకాలు ఉన్నాయని మనకు తెలుసు. ఎన్ని లోకాలు ఉన్నాయని మనకు తెలుసు. అందరికి తెలిసిన మాట ఎవరైనా చెప్పండి మీరు. రైట్. ఒకరి దగ్గర నుంచే జవాబు వచ్చింది. లోకాలు ఎన్ని ఉన్నాయి అంటే 3 లోకాలు ఉన్నాయి. లోకాలు ఎన్ని? 3 లోకాలు ఉన్నాయి. మనం ఉండే లోకం పేరు మనందరికీ తెలిసిన లోకమే. ఏంటది? భూలోకం. మనందరికీ తెలుసు మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి. చనిపోయిన వారు వెళ్ళే లోకం ఏంటి? చనిపోయిన వారు వెళ్ళే లోకం ఏంటో తర్వాత వినబోతున్నాం. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన లోకం ఏంటి? పరలోకం అంటే మనది కానిదని అర్థం. పరలోకము అంటే మనది కానిదని అర్థం. ఇంకొక దేశానికి వెళ్ళాము, పరాయి దేశం అంటాం, పరదేశం అంటారు. మరి మన లోకం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాం మనం? లోకాలు 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనం వచ్చిన లోకం ఒకటి. మనం ఎక్కడి నుంచి వచ్చామో అది ఒక లోకం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చామో? మాది ఏ లోకం అయితే ఎక్కడి నుంచి వచ్చామంటారు ఏంటని చాలా మంది అడగొచ్చు. మనం వచ్చిన లోకం ఒకటి ఉంది, మనం ఉండే లోకం ఒకటి ఉంది, మనం వెళ్ళే లోకం ఒకటి ఉంది. మరలా చెప్తాను ఈ మాట. ఎన్ని లోకాలు ఉన్నాయి?
మొదటి లోకం, మనం వచ్చిన లోకం. ఇది మన లోకం కాదు. నిజం చెప్పాలంటే మీ మాటలోనే అర్థం చెప్పారు. పరలోకం అన్నారు. పరలోకం అంటే మనది కానిది. ఇప్పుడు మనం ఉన్న లోకం ఒకటి, మనది కానిది ఒకటి, మనం వెళ్ళేది ఒకటి. అర్థం కావాలి, కంఠత కావాలి కొద్దిసేపు అయినా. మనం వచ్చిన లోకం ఏంటంటే దాని పేరే శాశ్వత లోకము. ఏ లోకం అది? శాశ్వత లోకము. గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే, ఎక్కడి నుంచి వచ్చాం? శాశ్వత లోకం నుంచి వచ్చాం. శాశ్వత లోకం. లోకాలన్నీ గతించిపోతాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల నాడు యెషయా అనే ఒక భక్తుడు ఒక చక్కని మాట వ్రాశాడు. చాలా వ్రాశాడు. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో యెషయా గారు ఏమని వ్రాశారంటే, యెషయా కంటే చాలా చాలా సంవత్సరాల తర్వాత ఈ మధ్య కాలంలో పుట్టిన ఒక మనిషి ఉన్నాడు. ఆయన్నే బ్రహ్మం గారు అంటారు. మీకు తెలుసా బ్రహ్మం గారు అంటే? ఇక్కడే కదా, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అంటారు కదా. ఆయన కాలజ్ఞానం రాశాడంటారు. ఆయన ఏం చెప్పాడంటే 7 దొడ్లకు ఒక దొడ్డు అవుతుంది అని అన్నాడు. ఎవరైనా? బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో. దానికంటే ముందు, చాలా సంవత్సరాలకు ముందు, యేసు ప్రభు పుట్టక మునిపే 700 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 2700 సంవత్సరాల నాడు యెషయా అనే భక్తుడు 7 దొడ్లకు ఒక దొడ్డు అవుతుందని వ్రాశాడు. ఆయన వ్రాసిన మాటనే ఈయన వ్రాశాడు. ఎవరు వ్రాశారు? యెషయా వ్రాసిన మాటని బ్రహ్మం గారు వ్రాశారు. ఆయన బ్రహ్మం గారి మాట కాదు అది, గుర్తుపెట్టుకోండి. ఆయన కాలజ్ఞానం వ్రాశాడు అంటారు. నేను ఆయన తప్పు పట్టడం లేదు. ఆయన వ్రాసింది ఎక్కడంటే యెషయా గ్రంథంలో మాట. అలాగే గాంధీ గారు చాలా మాటలు చెప్పాడు. గాంధీ గారి మాటల్లో 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో మాటనే గాంధీ గారు చెప్పారు. చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు అన్నాడు. అనొద్దు, వినొద్దు, చూడొద్దు అన్నాడు. ఎవరైనా? గాంధీ గారు అన్నారు. గాంధీ గారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే యెషయా గ్రంథంలో ఉంది. అంటే గాంధీ గారు ఏం చదివారని అర్థం? బైబిల్ చదివారని అర్థం. అందుకే బ్రిటిష్ వాళ్ళని యుద్ధం చేయకుండా శాంతియుతంగా పంపించి మనకు స్వతంత్రం వచ్చేలాగా చేశాడు. దేన్ని బట్టి? శాంతి మార్గాన్ని బట్టి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మార్గం? ఆ గ్రంథాన్ని చదివినందువలన. అలాగే యేసు ప్రభువు ఒక మాట చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఏమది? కుడి చెంప కొడితే ఎడం చెంప ఇవ్వండి అని చెప్పాడు. ఎవరు చెప్పారు అది? యేసు ప్రభువు వారు చెప్పారు. యేసు ప్రభువు వారు చెప్పిన సంగతి చాలా మందికి తెలియదు. కానీ ఎవరి నోటి నుంచి వచ్చింది? గాంధీ గారి నోటి నుంచి వచ్చింది. గాంధీ గారికి ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువు వారు చెప్పిన మాటను చదివారు. నా మాట మీకు అర్థమయ్యేది పాటికే. నేను ఎందుకు ఎంతసేపు చెప్పానంటే, చాలా మంది చాలా విధాలుగా అనుకుంటున్నారు. కానీ దేవుని గ్రంథం అనేది చాలా స్పష్టంగా అన్ని విషయాల గురించి చెప్తుంది. అదేమంటే శాశ్వత లోకము. ఏ లోకం అది? శాశ్వత లోకము. అది తరువాత వివరాలు చెప్తాను. మనం వచ్చింది ఎక్కడి నుంచి అంటే, ఎక్కడి నుంచి వచ్చాం? శాశ్వత లోకం నుంచి వచ్చాం. బ్రహ్మం గారు ఇంకొక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఈ లోకము గతించిపోతుందని చెప్పారు. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏమని వ్రాయబడిందంటే ఈ లోకమంతా కాలిపోతుంది అని చెప్పి వ్రాయబడింది.
పంచభూతములు మిక్కుటమైన మేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును, గతించిపోతుందని చెప్పాడు. అంటే మనం ఉండే లోకం కొంతకాలం ఉంటాం, ఆ తర్వాత ఏమైపోతుందంటే ఈ లోకం ఏమైపోతుంది? ఉండని లోకం, తాత్కాలికమైన లోకం ఇది. దేవుడు కలుగునుగా కంటే కలిగింది లోకం. ఆ తరువాత ఒక రోజున పాపం ఎక్కువైతే పాపము పరిపక్వమై మరణం వస్తుంది. అలాగే ఈ భూమి మీద పాపం ఎక్కువైనప్పుడు దేవుడు ఏదో ఒక రోజు కనుగలిచినట్లయితే, అంటే కళ్ళు మూసుకున్నాను కదా దాని అర్థం, ఆయన ఒకసారి దృష్టి చూపిస్తే దృష్టించారంటే ఈ లోకం గతించిపోతా ఉంది, ఇక్కడ శాశ్వతంగా లేకుండా పోతుంది. అది భూలోకం. అంటే మనం ఉండే లోకం పేరు ఏం చెప్పండి? భూలోకం. మనం వచ్చే లోకం పేరు ఏం పేరు? శాశ్వత లోకం. శాశ్వత లోకం. మనం ఉండే లోకం భూలోకం. ఈ రెండు మనం విన్నాం. ఇంకొక మాట మనం వినబోతున్నాం. అమ్మా, ఇవ్వాలే కాదు, ఇక ఎప్పుడైనా ప్రార్థనలో కదలకుండా కూర్చోబెట్టుకో, లేకపోతే బయటకైనా తీసుకెళ్ళాలి. ఆడుకునే స్థలం కాదు, దేవుని సన్నిధి, భయంగా ఉండాలి. వాళ్ళ నాన్నకన్నా చెప్పి తీసుకువెళ్ళాలి. అయ్యో, ఆదాం అనే అబ్బాయి ఎక్కడున్నాడు? వాడు వచ్చి, వాడు అలవాటు కదా, సందర్భం కాదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రార్థన అంటే ఎప్పుడైనా ఎక్కడైనా అసలు ఇంకా అక్కడ దేవుడు ఉంటాడని సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఉంటే ఎలా ఉండాలి? ఒక ముఖ్యమంత్రి గారు వస్తే ఎలా ఉంటారు? ఏమైనా అలర్ జరుగుతుందా? మరి ప్రార్థన అంతకంటే గొప్పవాడా దేవుడు తక్కువవాడా? చాలా మంది అంటారు కానీ పైకి నిజంగా ఆయనంటే భయం లేదు. ఉంటే ఎలా ఉంటారు? పెదవులతో అంటాం కాదు, హృదయం నుంచి రావాలి. జాగ్రత్త ఉండాలి దేవుని సన్నిధి అంటే. ప్రార్థన అంటే ఆ మాట చదివితే మీకు అర్థమవుతుంది. పేతురు పత్రిక మొదటి పత్రిక, అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం. పేతురు మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 33వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 33వ వచనం. కొర్నేలి మాట్లాడుతున్నాడు. ఎవరైనా చదువుతారా? కొర్నేలి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పిలిపించాను, మీరు వచ్చింది మంచిది, దేవుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి ఇప్పుడు మేమందరము ఎక్కడ? మీరు నిజంగా చెప్పండి, ఎక్కడ? కొర్నేలి బాప్తిసం పొందినాడు కాదు, ఇంకా పేతురుని పిలిపించుకున్నాడు దేవుని వాక్యం వినడానికి. వచ్చిన ఆయనకి నమస్కారం చేసి, వందనాలండి, మిమ్మల్ని పిలిచాము, వచ్చారు. ఏమంటున్నాడు? మీరు వచ్చినది మంచిది, దేవుడు నీకు ఆజ్ఞాపించినది వినడానికి మేమందరము ఎక్కడ? మరలా వినండి, ఎక్కడ? దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్న. ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందంటే ఏమనుకోవాలి? దేవుని ఎదుట అనే సంగతి మర్చిపోవద్దు. ఓకేనా? రైట్. కాబట్టి జాగ్రత్త, దేవుని సన్నిధిలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వచ్చిన లోకం పేరు ఏం పేరు? గుర్తుంచుకున్నారు కదా? మనం ఉండే లోకం పేరు ఏం పేరు? భూలోకం. ఇంతవరకు బాగానే ఉంది. మనం వెళ్ళే లోకం ఒకటి ఉంది. అంటే చనిపోతాం కదా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? కోటేశ్వరరావు చనిపోయాడు సంవత్సరం క్రితం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎవరు చూసి వచ్చారు? చచ్చాక నిజం చెప్పండి, అందరూ ఏంటి? చచ్చాక తక్కిడో విక్కిడో, మట్టి మట్టిలోకి పోయింది, గాలి గాలిలోకి పోయింది అనేది అంతేనా?
దేవుడు లేడనే వాళ్ళు ఏమంటారంటే మట్టి మట్టిలోకి పోయింది, గాలి గాలిలోకి పోయింది అని అంటారు. గాలి గాలిలోకి పోతే గొప్పవారందరినీ గాలి కొట్టి బ్రతికించవచ్చు కదా, అవునా కాదా? అంటే గాలి కొట్టేవాడు బ్రతికేవాడు, గాలి కొడితే బ్రతికేవాడు అయితే గాలి అవుతుంది. గాలి కొడితే బ్రతకట్లేదంటే అది ఏం కాదు, గాలి కాదు, మరేంటి? అదే మనిషి అంటే, అదే శక్తి. ఆ శక్తి ఎటువంటిదంటే ప్రపంచంలో ఏ శక్తి దాన్ని లయం చేయలేదు. అగ్నిలో వేస్తే కాలిపోదు, నీళ్ళలో వేస్తే మునిగిపోదు, ప్రపంచంలో ఎవరు దాన్ని ఏం చేయలేరు. అది శక్తి అంటే. ఎంతకాలం ఉంటుందంటే యుగ యుగాలు ఉంటుంది, చావు లేకుండా ఉంటుంది. ఏంటది? ఆత్మ. అది రైట్. మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం, వెళ్తాం. చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? అది పాయింట్. మరొక లోకం ఉంది, వచ్చిన లోకం ఒకటి ఉంది, మనం ఉన్న లోకం ఒకటి ఉంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత వెళ్ళే లోకం ఒకటి ఉంది. దాని పేరే, కొద్దిసేపు దాని గురించి ఆలోచన చేద్దాం. దాని పేరే ఏంటది? పాతాళము అంటారు. పాతాళము అనే మాటకు అర్థం ఏమంటే, పాతాళము అనే మాటకు అర్థం ఏమంటే కనిపెట్టుకొని ఉండే స్థలము. ఏంటంట? కనిపెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? మీరు అప్పుడప్పుడు వేరే ఊర్లు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఇక్కడ నుంచి బస్సు ఎక్కుతారు, ఒంగోలు వెళ్తారు అనుకున్నాం కొద్దిసేపు. మీరు వెళ్ళవలసిన బస్సు వచ్చేంత వరకు ఏం చేస్తారు? ఇక్కడ దిగిన వెంటనే ఆ బస్సు ఎక్కితే వెళ్ళిపోతారా? ఎందుకని? మీరు ఏ ఊరు వెళ్ళాలో ఆ బస్సు వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉంటారా లేదా? కనిపెట్టుకొని ఉంటారు. కనిపెట్టుకొని ఉంటారా? ఉండరా? అలాగే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మరొక లోకానికి వెళ్తాం. దాని పేరు ఏం పేరట? పాతాళము. ఎక్కడున్నది? చదువుదాం బైబిల్లో. యోబు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంత మేలు. చాలండి, చాలండి, జాగ్రత్తగా వినండి. ఏంటంట? దాచిపెడతాడు అని అంటున్నాడు. విరోధులు వచ్చారు, శత్రువులు వచ్చారు. ఏం చేస్తాడు అతన్ని? అతను భయంకరుడు, విరోధి. ఏం చేస్తారు ఎవరైనా తెలివైన వాళ్ళు? దాచిపెడతారు. ఎందుకని? వాడి నుంచి తప్పించుకోవాలంటే కొంతకాలం దాగి ఉండాలి. దాగుకునే చోటు లేదా వేచి ఉండే చోటు, కనిపెట్టుకుని ఉండే స్థలం. మరొక మాట చదువుదాం. 7వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు ఏమండి? ఏంటట? అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా వస్తారా? కోటేశ్వరరావు మళ్ళీ చూడాలని వస్తాడా? పోనీ మీ తాతలు ఎవరైనా వచ్చారా? రాత్రి కల్లోకి వచ్చాడు, అది అంటారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు మాత్రం మన దగ్గరికి, నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు? ఇంకోసారి చదువుదాం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు, అంటే కనబడకుండా వెళ్ళిపోయినట్టు, పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడు. ఎన్నడును ఈ ఇంట్లో ఉన్నవాడే మరలా వస్తాడా? రాడు. ఎందుకని? పాతాళమునకు దిగిపోయిన వాడు. మరలా చెప్తాను అన్నమాట. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి దిగి వెళ్ళారు. ఎవరైనా సరే, ఎవరైనా దిగి వెళ్ళడం అంటే క్రింద ఉన్నది అని అర్థం. ఇంకొక పేరు కూడా ఉంది, దాని పేరు చదువుదాం. 21వ అధ్యాయం 13వ వచనం. 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినమును గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోతారు. అగాధానికి దిగిపోతారు, పాతాళానికి దిగిపోతారు. మరొక మాట చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం.
క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలని క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెను. చాలండి, ఎక్కడుందట? క్రింద లేక అగాధము క్రింద ఉందట. అది కూడా చెప్తాను. ఇంతకు మనం నేర్చుకుంటుంది ఏంటంటే, పాతాళం అంటే ఎక్కడుంది? క్రింద లేదా లోతుగా అగాధంలాగా ఉంది, క్రిందనున్న పాతాళము. అయితే ఆ పాతాళం పని ఏంటి? పాతాళం పని ఏంటి? పాతాళం పని ఏంటో తెలుసుకోవడానికి ముందు, పాతాళంలో 2 భాగాలు ఉన్నాయట. ఎన్ని భాగాలు? పాతాళం అనేది చాలా పెద్దదంట. అది ఎటువంటిదంటే, సామెతల గ్రంథంలో ఒక ఆయన చెప్పాడు, చాలును అన్న వాళ్ళు 4 ఉన్నారట. ఎవరు? చాలు అన్నారంట. ఏంటవి? భూమి అట ఎంత వర్షం పడినా ఏమనదు, చాలు అనదట. అగ్ని అట అడవు తగలబడిపోతున్నా చాలు అంటుందా? ఇంకా పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి అందులో వేశారనుకోండి, ఆహా ఆహా అని ఎగసపడుతుంది, కానీ చాలు ఆగిపోతుందా? ఆగిపోదు. తర్వాత కరణి గర్భం, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, నాకు ఎక్కువైన ఎవరన్నా అన్నారు అనుకోండి, వీళ్ళు ఏమంటారు? ఎంతమంది అయినా ఏంటంటానంటుంది ఈమె. ఎందుకంటే లేరు కదా, దాని విలువ తెలుసు. ఇంకొకటి ఉంది, పాతాళం అంట ఏమన్నదట? చాలు అనదంట. ఏమనదు? ఎవరది? ఎందుకని? ఇంకా ఇంకా రావాలని ఎదురు చూస్తుందట. అక్కడ కూడా వెళ్దాం. ఇంతకు నేను చెప్పిన మాట ఏంటంటే, పాతాళం ఎటువంటిదంటే చాలా పెద్దది, చాలా 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 పెద్దది. ఎంతమంది వచ్చినా చాలు అనదట. దాని పని అది మింగేస్తా ఉంటుందట. అయితే అక్కడ పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు ఎవరైనా పాతాళానికి వెళ్తారో, పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి. 1, 2. ఆ 1, 2 చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. 23:43. అందుకు ఆయన వానితో, నీవు నాతో చదువు నాన్న. పరదేశంలో ఉందని, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఖచ్చితంగా చెప్తున్నాను అన్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? పరదేశకు వెళ్ళారా? పాతాళానికి వెళ్ళారా? యేసుప్రభు వారు చనిపోయిన వారు ఎవరైనా సరే పాతాళానికి వెళ్తారు. నీవు నా ఆత్మను పాతాళంలో విడవలేదని దావీదు చెప్పాడు యేసుప్రభువుని గురించి. అంటే యేసుప్రభు వారు కూడా ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వెళ్ళారు. పాతాళంలో ఎక్కడికి వెళ్ళారు? పరదేశకు వెళ్ళారు. అది గుర్తుపెట్టుకోండి. పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి. 1 పరదేశం. యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? పాతాళంలో పరదేశకు వెళ్ళారు. ఇంకొక భాగం ఉంది, అది చూద్దాం. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా పాతాళ లోకమందలి జాగ్రత్తగా వినాలి ఈ మాట మీరు. ఎక్కడది? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములు. పాతాళ లోకంలో ఒక భాగం ఉంది. ఏంటది? కటిక చీకటి గల బిలములు. మరొకటి ఏంటి? పరదేశు. ఇప్పుడు అర్థమైందా పాతాళం అంటే? పాతాళము అంటే చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళేటువంటి లోకము. దానికి అర్థం ఏంటి? కనిపెట్టుకుని ఉండే లోకము. ఎప్పటి వరకు? తర్వాత చదువుదాం. అక్కడే పేతురు పత్రిక
తీర్పునకు కావలి ఉంచబోటకు అదిగోండి, తీర్పులకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించారు. అప్పగించాడట. ఎప్పటి వరకు? తీర్పు జరిగేంత వరకు ఇక్కడ ఉండండి అని పెట్టాడట పాతాళంలో. తీర్పు ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు వారు రోజు రాబోతున్నారు, దాన్నే రెండవ రాకడ అంటారు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు తీర్పు జరుగుతుంది. అప్పటిదాకా ఎక్కడ ఉండాలి చనిపోయిన వారందరూ? ఆదాము మొదలుకొని మనుషులు ఎంతమంది చనిపోయారో, చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళారు? పాతాళ లోకానికి వెళ్ళారు. పాతాళంలో ఎక్కడెక్కడ ఉన్నారు? మంచివారైతే పరదేశంలో ఉన్నారు, చెడ్డవారైతే కటిక చీకటి బిలములలో ఉన్నారు. ఇద్దరు పాతాళంలోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మంచివారు పరదేశంలో ఉన్నారు, చెడ్డవారు కటిక చీకటి బిలంలో ఉన్నారు. రైట్, ఇప్పుడు అర్థమైందా పాతాళం రెండు భాగాలు ఉన్నాయని? పాతాళం ఏం పని చేస్తుంది? పాతాళంలో ఒక భాగాన్ని విన్నాం, పరదేశం, అది రమ్మని పిలుస్తుంది, ఓకే. మరొక భాగం ఉంది, కటిక చీకటి గల బిలములని. దాని పని ఏంటో ఇప్పుడు వినబోతున్నాం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోనట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. విన్నారండి? జాగ్రత్తగా గమనించండి. మంచు, నీరు, అనావృష్టి చేతను ఉష్ణము చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోనట్లు నీరు ఎగసిపోవునట్లు, ఆవిరైపోయినట్లు పాతాళము పాతాళము పాపము చేసిన వారిని పాపము చేసిన వారిని ఏం చేస్తుంది? పట్టుకుంటుందా? అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుముని పట్టుకుంటుంది, లాగుతుంది. అలాగే పాతాళం ఏం చేస్తుంది? ఏం చెప్పరు. ఎలా పట్టుకుంటుందో ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఎందుచేత? ఇంకొంచెం పైనుంచి చదువు నాన్న. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టుబడిపోతున్నారు. వారిలో ధనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులగుదురు. అంటే నీరు తాగకపోతే శరీరం వేడెక్కుతుంది, జ్వరం వస్తుంది. అందుచేతనే ఎందుచేత? జ్వరం వస్తే, జ్వరం వచ్చింది అనుకోండి మనకి, పాతాళం ఏం చేస్తుంది? గొప్ప ఆశ పెట్టుకొని నాకు జ్వరం వస్తే దానికి ఆశట. ఎవరికి? గొప్ప ఆశ, మామూలు ఆశ కూడా కాదు, గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుతున్నది. ఎంతగా? ఇలా అంటుంది. నాకు జ్వరం వస్తే, లేదా మనలో ఎవరికైనా జ్వరం వస్తే దానికి ఆశ, ఆహా ఆహా రాజేంద్ర ప్రసాద్ వచ్చేస్తున్నాడు నా దగ్గరకు అంటుందట. నేను అనలేదు, ఎవరంటున్నారు? అదంటుంది. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుస్తుంది. వాన ఏం చేస్తుంది? అది ఎంతే ఉండే తల, కానీ నోరు తెరిచినప్పుడు ఎంత ఉంటుంది? ఎంత అవుతుంది? అమాంతం ఏం చేస్తుంది? అలాగే ఉంటుంది పాతాళం కూడా. ఎంత అంటే అపరిమితంగా నోరు తెరుస్తుంది. ఇప్పుడు చెప్పండి, పాతాళం ఏం పని చేస్తుందో? ఏం చెప్పరు? నోరు తెరిచి పాపం చేసిన వాళ్ళని లాగాలని చూస్తుంది, పాపం చేసిన వాళ్ళని లాక్కోవాలని చూస్తుంది. ఇప్పుడు చదవండి కీర్తన గ్రంథం 98వ కీర్తన 48వ వచనం. తొంభై 48 89. మరణము చూడక బ్రతుకునొల్లెవడు? చనిపోకుండా ఉండే మనిషి ఎవరు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడు. పాతాళమునకు వెళ్లకుండా తప్పించుకోవడం ఎవరి చేత అవ్వదట. మరలా వినండి, పాతాళం ఏం పని చేస్తుంది? మనకు జ్వరం వస్తేనే దానికి
ఆశ కలుగుతుంది, ఆహా ఆహా అంటుంది, అపరిమితంగా నోరు తెరుస్తుంది. అందులో పాపం చేసిన వాళ్ళు ఏం చేస్తుంది? లాగేస్తుంది, పట్టుకుంటుంది. అక్కడికి వెళ్ళకుండగా ఇంకోసారి చదువున్నాను. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము వశము కాకుండా, అంటే చనిపోయిన వాడు పాతాళం వశము కాకుండా తనను తాను తప్పించుకొనుట ఎవరు సాధ్యమవుతుంది? సాధ్యమవుతుందా? చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ తిరుగుతారులే, దయ్యాలుగా తిరుగుతారని చెప్తారు కదా, నిజం కాదు అది. నేను చెప్పలేదండి, అది వదిలిపెడుతుంది ఆ పాతాళం. అందరినీ మింగేస్తే ఇంకెక్కడున్నారు దయ్యాలు పోతారు? ఎవరున్నా నా దైవం అయినాడు. మీరు ఎవరైనా చూసారా? నేను మాత్రం ఎవరిని ఎప్పుడు చూడలేదు. చాలా మంది చెప్తారు కానీ నిజం కాదు. చనిపోయిన వాళ్ళు దయ్యాలు కాదు, దయ్యాలు వేరే, చనిపోయిన వాళ్ళు దయ్యాలు కాదు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు తిరిగి వస్తారా? తిరిగి రారు, ఎన్నటన్నట్టుగా రారు. అసలు స్థలమే తెలియదంట వాళ్ళకి. సగంలో చచ్చిపోయాడు కాబట్టి వచ్చాడంటారు. నిజం కాదు అది. అది వదిలిపెడదు. అక్కడ పోయిన వాళ్ళని మూత వేసిన తర్వాత అందులో ఏమైంది? కట్టిక చీకటి బిలంలో బంధించి భద్రం చేసేటట్టు ఇంకెక్కడికి వస్తారండి? రావడం సాధ్యం అవుతుందా? మరి సాధ్యం కాకపోతే ఎలా వచ్చాడు దయమయ్యాడని అంటారు? ఇదంతా అభూతం, కల్పన. అది వదిలిపెడదాం. నేను ఎంతసేపు చెప్పింది ఒక్క మాటే. పాతాళానికి ఎవరు వెళ్తారంటే చనిపోయిన వాళ్ళందరూ వెళ్తారు. అయితే ఆ చనిపోయిన వాళ్ళు పాతాళ వశం కావడం తప్పించుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. అయితే ఒక మాట చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. చదువుదాం మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళము తప్పించుకుని ఎక్కడుందంట? క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని. ఎవరు అంటే భూమి మీద ఉన్నవాడే బుద్ధిమంతుడు. పరమునకు పోవు జీవ మార్గమున. అదిగో ఆ పాతాళంలో కటిక చీకటి బిలానికి వెళ్లకుండా ఉండడానికి బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళు జీవ మార్గమున నడుచుకుంటాడు. అంటే పాతాళంలో ఉన్నటువంటి ఆ కటిక చీకటి బిలానికి వెళ్లకుండా తప్పించుకునే అవకాశం ఉందా లేదా? నేను చెప్పట్లేదండి, ఎవరు చెప్తున్నారు? గ్రంథం చెప్తుంది. మరలా చెప్తున్నాను వినండి. బుద్ధిమంతుడైతే, ఎవరంట? బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడట. అంటే ఆ కటిక చీకటి గల బిలానికి వెళ్లకుండా తప్పించుకునే మార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గానికి వెళ్ళాలంటే ఏం కావాలట? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? అరే నీకు బుద్ధి లేదురా, ఎన్నిసార్లు చెప్పినా తిడుతుంటారు కదా పిల్లల్ని. బుద్ధి లేకపోవడం ఏంటి వారికి? బుద్ధి అంటే ఏంటి అర్థం? అయితే ఒక ఆయన అన్నాడు, పరిశుద్ధాత్ముడు చెబుతాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడంట? ఏంటి బుద్ధి అంటే? ఇప్పుడు చెప్పాలి బుద్ధి అంటే ఏంటో. అయితే బుద్ధి వచ్చినప్పుడు, తెలిసినప్పుడు కాదు. ఎప్పుడు? గ్రంథంలో చెప్పిన వాడే చెప్పాడు చక్కగా. బుద్ధి వచ్చినప్పుడు అంటే వాడు ఇష్టం వచ్చినట్టు జీవించాడు, హద్దులు లేవు, వాడు ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు, వాడు ఇష్ట ప్రకారంగా ప్రవర్తించాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో హద్దులు లేవు. అంతా పోగొట్టుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమి లేదు అతని దగ్గర. అప్పుడేముంది? ప్రాణం మాత్రమే ఉంది. తినడానికి ఏమి లేదు, తిండి లేదు. అప్పుడేమొచ్చింది? ఏంట బుద్ధి? బుద్ధి అంటే సరిగ్గా చెప్పాలంటే బుద్ధి అనే మాటకు అర్థం చెప్తాను. తమిళం అయితే చాలా వివరంగా ఉంది. బుద్ధి అంటే వివేకము అన్నాడు. ఏంటంట? వివేకం అంటే ఏంటి? సొలొమోను ప్రార్థన చేశాడు కదా, దేనికోసం? అయ్యా, ఇంత గొప్ప మంది ప్రజలను పరిపాలన చేయడానికి మంచి చెడ్డలను వివేచించే వివేచన కలిగిన వివేకము గల హృదయాన్ని ఇవ్వమన్నాడు. వివేచించే హృదయాన్ని ఇవ్వమన్నాడు. ఏంటంట వివేకం అంటే? మంచి ఏంటో చెడ్డేంటో వివేచించడమే బుద్ధి అంటే.
బుద్ధి అంటే బుద్ధి లేదని తిట్టారంటే మంచి చెడ్డ తెలియదురా నీకు, బుద్ధి లేదంత మాత్రం అంటారు కదా. మంచి ఏంటో చెడ్డ ఏంటో, లేదా చేయవలసిందేంటో చేయకూడదేంటో, మాట్లాడవలసిందేంటో మాట్లాడకూడదేంటో వివేచించడమే ఏంటది? బుద్ధి. అప్పుడు ఏమొచ్చింది అతనికి? అయ్యో నేను ఇక్కడికి వచ్చాను, నా తండ్రి ఇంటిని వదిలిపెట్టి వచ్చాను. దేని వదిలిపెట్టాడు? తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. తండ్రి నుంచి వచ్చాను, కానీ తండ్రితో ఉండవలసిన వాడిని తండ్రితో లేను, తండ్రితో ఉండవలసిన వాడిని ఎక్కడ ఉన్నాను? తండ్రికి దూరంగా ఉన్నాను. బుద్ధి అంటే ఇది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఎక్కడి నుంచి వచ్చాం? శాశ్వత లోకం నుంచి వచ్చాం. శాశ్వత లోకంలో ఎవరుంటాడు? శాశ్వతమైన వాడు ఉంటాడు. ఎవరో శాశ్వతమైన వాడు? దేవుడు. దేవుడు శాశ్వతుడు. ఆయనకు చావు పుట్టుకలు ఉండవు, యుగ యుగాలు ఉంటాడు. శాశ్వతమైన వాడు. శాశ్వతమైన వాడు ఉండే లోకమే శాశ్వత లోకం. అక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు చెప్పండి, పరదేశం అంటే అర్థం ఏంటి? మన దేశం పరదేశులము, యాత్రికులము. ఇక్కడ పరదేశంలో ఉన్నా అది ఎక్కడికి వెళ్ళాలి? మన దేశానికి వెళ్ళాలి. మన దేశం అంటే శాశ్వత లోకానికి వెళ్ళాలి. శాశ్వత లోకానికి వెళ్ళడానికి మజిలీ ఉంది. ఏంటి ఆ మజిలీ అంటే? చనిపోయిన వారు వెళ్ళే పాతాళ లోకం. ఆ పాతాళ లోకంలో కటిక జిగిడి బలానికి వెళ్ళకుండా తప్పించుకునే మార్గం. నా మాట అర్థమవుతుందా మీకు? పాతాళ లోకంలో అక్కడ మంచి చెడ్డ రెండు ఉన్నాయి. పరదేశకు వెళ్ళేవారు ఉన్నారు, కటిక చీకటి బిలాలకు వెళ్ళేవారు ఉన్నారు. ఆ కటిక చీకటి బిలాలకు వెళ్ళకుండా ఉండాలంటే బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి వచ్చినప్పుడు అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకొని ఆయనలాగా జీవించాలి, ఆయనలాగా ప్రవర్తించాలి, ఆయనలాగా ఆలోచించాలి. అక్కడికి వెళ్ళేవాడు కాబట్టి అక్కడికి వెళ్ళాలి అంటే బుద్ధి రావాలి. లోక సంబంధంగా ఉండకూడదు అని ఆలోచన చేసి బుద్ధి తెచ్చుకుంటే తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. పాతాళము వశము కాకుండా తను తప్పించుకోవడం ఎవరికి సాధ్యము కాదు అన్నాడు. అయితే బుద్ధి వస్తే ఏం చేయాలో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని. ఏంటంట? ఎక్కడ నిలవు? యేసు ప్రభు వారు చెప్పారు, నేను ఒక సంఘాన్ని కడతాను. ఆ సంఘంలో చేరిన వారు ఏం చేయరు? పాతాళ లోక ద్వారములు వారిని ఏమి చేయవు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. దేని ఎదుట? నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు. హృదయం పెదవులతో మాట్లాడకూడదు. నిజంగా మీరు చెబితే అందులోనే వస్తారు. ఎందులోకి? అందులో లేని వాళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళ, బుద్ధి లేని వాళ్ళ? నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్పింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి కలిగిన వాడు ఎక్కడ చేరతాడు? యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాన్ని ఎదుట. దేని ఎదుట? క్రీస్తు సంఘం ఎదుట. ఒకవేళ అందులో లేకపోతే మీరు మనం ఓటేశారా? నెలనాడు వేశారా? ఒకవేళ ఓటర్ లిస్ట్ లో మీ పేరు లేకపోతే ఓటేస్తారా? దాన్నే ఉంది. నేను ఈ ఊర్లో పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నానని మీరు అందరూ అనొచ్చు. మీ ఊర్లో పుట్టే ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఏం లేదు, లిస్ట్ లో పేరు లేదు. ఓటర్ లిస్ట్ లో పేరు లేదు. ఉందా లేదా? లేకపోతే ఓటేస్తావా? నేను ఈ ఊరున్నని తగాదా పెట్టుకున్న ప్రయోజనము ఏం చేయాలి? సమయం వచ్చినప్పుడు పేరు వ్రాయించుకోవాలి. పేరు రాసుకోవడానికి వచ్చారు, నాకు అక్కర్లేదని మీరు గమ్మున ఊరుకున్నాడు. పేరు రాసుకుంటారా? ఓటు ఉంటుందా? ఓటు వేస్తామా? యేసు ప్రభువు ఎందుకు వచ్చారు? నీ పేరు జీవగ్రంథంలో వ్రాయించడానికి ఒక సంఘం పెట్టాడు. ఆ సంఘంలో చేరితే పాతాళం దాన్నేమి. అయ్యా ఆయన చెప్తే నేను విన్నా, మా పాస్టర్ గారు చెప్తే వింటానంటారు. ఎవరు చెప్తే? ఎవరేం చెప్తే అది వినడమే. ఎవరి మాట వినరు? నిజం చెప్పండి మీరు. యేసు ప్రభు చెప్పిన మాట వినరు. అసలు దేవుడి దగ్గరికి ఇంకేం పోతారులే. ఆయన పంపించిన వాళ్ళు చెప్పిన మాటే వినకపోతే దేవుడి మాట ఏం వింటారు? అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, పాతాళం నుంచి తప్పించుకునే మార్గం ఉందా లేదా? ఉన్నదా లేదా?
ఇంకోసారి చూడండి, సామెతల గ్రంథం 15:24 బుద్ధిమంతుడైతే బుద్ధిమంతుడు ఆ పరమునకు పోవు జీవ మార్గం నడుచుకును. పరమునకు పోవు జీవ మార్గమును ఎవడు? ఇప్పుడు మనం అందరం బుద్ధిమంతులంగా ఉందామా? బాబాయ్ చెప్తున్నాడు, ఏముంది ఆయన ఏదో చెప్తున్నాడు జనాలు బట్టి, వాళ్ళందరూ అంతే చెప్తారు. అదే కదా అనేది. ఎవరందరూ? ఆ క్రీస్తు వాళ్ళందరూ అంతే చెప్తానంటారు. మరి ఏం చెప్పాలి? ఏం చెప్పమంటాను ఆయన? ఏదైనా చెప్తే బాగుంటుంది. దానికి కొంచెం ముందు కానీ వెనక కానీ ఏదో కలిపితే అందరూ వస్తారు మళ్ళా. నిజం చెప్పండి. మనం ఆలోచించే మాట ఒక్క మాటే. మనం ఎక్కడి నుంచి వచ్చాం? శాశ్వత లోకం నుంచి వచ్చాం, అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చాం. ఎక్కడ ఉంటున్నాం? భూమి మీద ఉంటున్నాం. భూమి మీద ఉన్నప్పుడు మన పని ఏంటి? మరలా తిరిగి వెళ్ళడానికి బుద్ధి కలిగిన వాడు జీవ మార్గం నడుచుకోవాలి. జీవ మార్గం ఏంటి? నేనే ఏ మార్గం అది? అదే ఏ మార్గం అది? యేసు ప్రభు మార్గం. యేసు ప్రభు మార్గం ఏంటి? తన శరీరం ద్వారా పరలోకానికి మార్గం ఏర్పాటు చేశాడు. తన శరీరం అంటే ఏంటి? సంఘం. తన సంఘం ద్వారా పరలోకానికి వెళ్ళాలి. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు, నా ద్వారా అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? యేసుప్రభు ఇక్కడ ఉన్నాడా? ఆయన సంఘం ఉంది భూమి మీద. అక్కడ చేరాలా, ఇంకో చోట చేరాలా? మీరే ఆలోచించుకోండి. నేను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసి ముగించబోతున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే శాశ్వత లోకం అనే దగ్గర నుంచి వచ్చాం. అందులో కూడా 2 ఉన్నాయి. ఎందులో? శాశ్వత లోకంలో 2 భాగాలు ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుడి దగ్గర నుంచి వచ్చాం. శాశ్వత లోకంలో ఇంకో భాగం ఇది కూడా చెప్పబోతున్నాను. భూమి మీద మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారా లేదా? అందరూ కలిసే ఉన్నారుగా. కలిసి ఉన్న వాళ్ళ ఆత్మలు వేరుగా ఉంటాయి. శరీరాలు కలిసి ఉన్న ఆత్మలు వేరుగా ఉంటాయి. ఆత్మలు ఎక్కడ ఉంటాయి? సంఘంలో ఉంటాయి. సంఘంలో అందరూ లోకంలో ఉన్నట్టే. ఇదే పెద్ద తేడా ఏం లేదు. సంఘంలో ఉన్నవారు లోకంలో లేరు. లోకం నుంచి మనం ఏం చేయబడ్డాం? వేరు చేయబడ్డాం. సంఘంలోకి వచ్చాం. ఇది మంచి చెడ్డ అంటే. మంచి అంటే నువ్వు చేసే మంచి మురికి గుడ్డ లాంటిదంట. యేసుప్రభు రక్తం నీ పాపాన్ని కడిగి వేస్తుంది. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారా లేదా? మంచివాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆయన సంఘంలో ఉంటారు. చెడ్డవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆయన సంఘంలో కాకుండా ఎక్కడైనా ఉండి వాళ్ళందరూ ఎవరు? ఇంకా మీకు తెలుసు. మంచివాళ్ళు ఇక్కడ ఉన్నారంటే మిగిలిన వాళ్ళందరూ ఏంటి? నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. రైట్. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? పాతాళంలో. మంచివారు ఎక్కడికి వెళ్తారు? పరదేశికి వెళ్తారు. చెడ్డవారు ఎక్కడికి వెళ్తారు? కటిక జిగిడి బెలాలకు వెళ్తారు. ఆఖరి మాట ఏంటి? తీర్పు జరుగుతుంది కదా. తీర్పు జరిగినప్పుడు అంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఈ భూమి అంతా కాలిపోతుంది. పాతాళం కూడా తాళ్ళలో ఉన్న మృతులను అప్పగిస్తుందట. అది కూడా లేకుండా పోతుంది. పాతాళం ఉండదు, భూలోకం ఉండదు. మరి ఏముంటుంది తర్వాత? శాశ్వత లోకం ఉంటుంది. ఆ శాశ్వత లోకంలో మంచివారు వెళ్ళేదే పరలోకము, చెడ్డవారు వెళ్ళేదే నరకము. ఎప్పుడు? తీర్పు తర్వాత. తీర్పు దాకా ఎక్కడ ఉండాలి? పాతాళం. మీకు అర్థమైందా? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? భూలోకంలో ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చాం? శాశ్వత లోకం నుంచి వచ్చాం. భూలోకంలో ఉన్నాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్తాం. తీర్పు తర్వాత ఎక్కడికి వెళ్తాం? మంచివారు నరకానికి కాదా? మంచివారు పరలోకానికి, చెడ్డవారు నరకానికి వెళ్తాం. అప్పటిదాకా మనం ఉండేది ఎక్కడ? చనిపోయిన వారు. కోటేశ్వరరావు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తా ఉన్నాడు తీర్పు కోసం. అయ్యా ఇంకెంతకాలం? మన వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎంతకాలం ఇంకా మమ్మల్ని విడిపించవా, పరలోకానికి తీసుకువెళ్ళవని ఎదురు చూస్తా ఉన్నారు. కనిపెట్టుకొని ఉన్నాడు. మనం కూడా వెళ్దామా పరలోకానికి? వెళ్ళాలంటే ఏం చేద్దాం? బుద్ధి తెచ్చుకోవాలి. ఏంటా బుద్ధి? యేసుప్రభు మాట వినటమే బుద్ధి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? సంఘం కోసం ప్రాణం ఇచ్చాడు. ఆ సంఘంలో ఉంటారా? ఉన్నవారందరికీ వందనాలు, లేని వారికి 2 సార్లు వందనాలు. ఎందుకంటే అందులో రావడానికి ప్రయత్నం చేయమని. శ్రద్ధగా ఉన్నందుకు ఈ మాటలు వినిపించడానికి కుటుంబస్తులకు దేవుడు ఆలోచన కలుగు చేసి మంచి మాటలు వినేలాగా చేశాడు. దైవజనుడు ఈ అవకాశాన్ని కల్పించారు. మీరంతా వచ్చినందుకు మీకు అందరికి మరొకసారి వందనాలు చెప్తూ, శ్రద్ధగా ఉన్నందుకు అభినందిస్తూ. ఎన్ని లోకాలు ఉన్నాయి? మనం ఏ లోకంలో ఉన్నాం? చనిపోయిన వాళ్ళు ఏ లోకంలో ఉన్నారు? తీర్పు తర్వాత ఎక్కడికి వెళ్తాం? శాశ్వత లోకంలో ఎక్కడికి వెళ్ళాలనుంది?
పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దానికంటే ముందు ఓ సంఘమా సార్వంగమా పరలోకమునకు ప్రతిబింబం అని పాడబడతారు కదా. పరలోకానికి ఏంటంటే ఇది ఏంటది? సంఘం. ఎక్కడ? ఏ సంఘం? నాకు తెలియదు మిగిలిన సంఘాల సంగతి. ఈ సంఘం మాత్రం పరలోకానికి ప్రతిబింబం. ఇందులో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అందులో ఉంటే ధన్యురాలవి ధన్యుడివి, లేకపోతే ఆలోచించి అందులో చేరాలని బుద్ధి తెచ్చుకోమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మరొకసారి వందనాలు. ప్రార్థించుదాం. ఘనుడైన తండ్రి, మహోన్నతుడు ఒక దేవా, మేము ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి రావాలని మీ వాక్యం ద్వారా మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు. కోటేశ్వరరావు గారు ఈ లోకాన్ని విడిచి మీ సన్నిధికి వచ్చారు. ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారో మాకు తెలియదు, కానీ పాతాళంలో ఉన్నారో మాత్రం మాకు తెలుసు. తీర్పు మా చేతుల్లో లేదు, మీ కుమారుని క్రీస్తు ప్రభు చేతిలో ఉంది. మేము చేసే కార్యాలే మమ్మల్ని తీర్పు తీరుస్తాయి. కాబట్టి మేమందరం కూడా ఒక మనిషి చనిపోయాడు అంటే పాతాళానికి వెళ్తాడని, పాతాళంలో కటిక చిగిడి వెలమ లేదా పరదేశ అనే ప్రాంతాలకు మేము వెళతామని మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. పాతాళంలో శాశ్వతంగా ఉండం కానీ తీర్పు రోజున పరలోకము లేదా నరకం. పరలోకానికి రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం సఫలం చేయమని మనవి చేస్తున్నాం. మా వలన మాకు అది సాధ్యం కాదు, కానీ మీ కుమారుని వల్ల మాకు అది సాధ్యమని మీ గ్రంథం ద్వారా, మీ వాక్యం ద్వారా మాకు నేర్పించినందుకు వందనాలు. మీ కుమారుని భూమి మీదకు పంపించి ఆయన ద్వారా ఒక సంఘం ఏర్పాటు చేసి, ఆ సంఘం ద్వారా మమ్మల్ని పరలోకం చేర్చుకోవడానికి మీరు చేసిన ఏర్పాటును బట్టి, ఆ సంకల్పాన్ని బట్టి, ఆ గ్రంథాన్ని బట్టి, ఆ నియమాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెరు వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. వాక్యం వినడమే కాదు కానీ ఆలోచించడానికి, మరి ముఖ్యంగా ఒక రోజున ఇక్కడున్న వారందరి గురించి నేను లెక్క చెప్పవలసింది. వారికి ఎందుకు చెప్పలేదంటే నేను దోషిగా మీ ముందు నిలబడాలి. అందుకే నా బాధ్యతను నేను తీర్చుకోగలిగాను. మీకు స్తోత్రం. తిరిగి మా ముందు పలహారం ఉంది నాయన, ఆ పలహారాన్ని ఆశీర్వదించండి. తినడం ద్వారా శక్తినివ్వండి. మీ పని కొరకు వినియోగించడానికి మాకు నేర్పించండి. అన్నింటికి మించి ఇక్కడున్న సంఘాన్ని బలపరచండి. ఇక్కడున్న వారు పరలోకం రావడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో నేర్చుకొని నడుచుకుంటూ అనేకుల మీద నడిపించేలాగా వారికి సహాయం చేయమని మా రక్షకుడు, మా విమోచకుడు, మా నాయకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా ఈ ప్రార్థన మీ సన్నిధిలో విన్నవించుచున్నాము తండ్రి.